దుబాయ్లో మనం ఏమైందంటే ఒక డైమండ్ రేరెస్ట్ పింక్ డైమండ్ని దొంగతనం చేసిందంట. అది ఎంత కాస్ట్, దాని ప్రైస్ వచ్చేసి $25 million. అంటే మన ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా దాని ప్రైజింగ్ ఉన్నది. సో మన అక్కడ చూసుకున్నట్లయితే దుబాయ్ పోలీసులు కూడా ఇక మన అందరికి తెలిసిందే, మంచి సెక్యూరిటీ పోలీసులు కానివ్వండి, ఎక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుంది అంటే దుబాయ్ అని చెప్పంటారు చాలా మంది. ఫస్ట్ వితిన్ 8 hours మొత్తం అక్కడ ముగ్గురు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ దాపెట్టినంటే వీళ్ళు ఆ డైమండ్ని కూడా ఒక ఫ్రిడ్జ్లో దాపెట్టిండంట. సో అంత డీప్గా వీళ్ళు వెళ్ళి కనుక్కోవడం జరిగింది. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ అడ్వాన్స్డ్ సర్వేలియన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా యూజ్ చేసుకొని కొన్ని హవర్స్లోనే మళ్ళీ వేరే దేశాలకు దాన్ని స్మగుల్ చేయకముందే దుబాయ్ పోలీసులు కూడా వెంటనే 200 కోట్ల విలువైన డైమండ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇట్లుంటుంది దుబాయ్ పోలీసుల వ్యవహారం కానివ్వండి అదంతా. సో అక్కడ మనం జనరల్గా అక్కడ ఏమని చెప్తారంటే ఎవరైనా కూడా మీరు మీ వ్యాలెట్ని కానివ్వండి, మీ వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా కూడా ఒక చోట మీరు పెట్టి మర్చిపోయి మీరు ఒక రౌండ్ దుబాయ్ మొత్తం గుట్టొచ్చినా కూడా మీ వాల్యుబుల్స్ కానివ్వండి అవన్నీ అక్కడనే ఉంటాయి. అంత సేఫెస్ట్ ఉంటుంది, అంత సేఫ్టీ ఉంటుంది దుబాయ్లో అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్పే ఇందుకే.